స్నాక్స్ చేయడానికి ఎన్ని రెసిపీస్ వచ్చినా సాయంత్రం అయ్యేసరికి మనకి గుర్తొచ్చేవి బజ్జీలు పకోడీలే కదండి. ఈజీగా అయిపోతాయి, టైం కూడా ఎక్కువ పట్టదు. ఎలాంటి వెదర్లో అయినా కూడా అలా వేడి వేడి బజ్జీలను ఆనియన్ లెమన్తో కలిపి తింటే ఆహా, నోట్లో బ్లాస్టే కదండి. అందరి ఫేవరెట్ రెసిపీ మిరపకాయ బజ్జీ. దీన్ని ఇంకొంచెం టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా 2 బంగాళదుంపలను ఉడకబెట్టుకొని ఇలా స్మాష్ చేసుకోండి. మ్యాక్సిమం చేత్తోనే స్మాష్ చేయండి, ఎందుకంటే వీటిని మనం బజ్జీల్లోకి స్టఫ్ చేస్తాము. ఆ తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, కొంచెం జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర వేసి వీటిని మంచిగా కలుపుకోండి. ఇలా సాఫ్ట్ ముద్ద అయిన తర్వాత బజ్జీ మిర్చి ఉంటాయి కదండి, వాటిని తీసుకుని మిడిల్లోకి కట్ చేసుకోండి. ఆ తర్వాత వాటిలో ఉన్న గింజలను తీసేయండి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ని మిర్చిలోకి స్టఫ్ చేసుకోండి. ఇలా దగ్గరికి ప్రెస్ చేసామంటే ఆలు స్టఫ్ బయటికి రాకుండా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి. ఈలోపు మిగతా మిర్చికి కూడా ఈ స్టఫ్ పెట్టుకుని ఉంచుకోండి. ఆ తర్వాత మనం పిండిని తయారు చేసుకుందాం. ఒక బౌల్లో 1/4 కిలో శనగపిండి వేసుకోండి. దానిలో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1 ఫుల్ స్పూన్తో వాము వేసుకోండి. 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. వీటిని ఒక్కసారి మంచిగా కలుపుకోండి. మనం ఇలా కలిపితే సాల్ట్ కూడా ఈవెన్గా కలుస్తుంది. ఆ తర్వాత వాటర్ వేసి పేస్ట్లా చేసుకోవాలి. వాటర్ ఒక్కసారే వేయొద్దండి, కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలపండి. పిండి ఉండలు ఉండలుగా ఉండకూడదండి, సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, పిండి ఇలా ఉండాలి. మనం గరిటె పైన ఇలా గీతలా గీస్తే అలా ఆగిపోవాలండి. అప్పుడు మనకి మిర్చికి మంచిగా పట్టుకుంటుంది. దీనిని ఒక గాజు గ్లాసులోకి తీసుకుని మిర్చిని ముంచి మిర్చికి కోటింగ్లా చేసాము అంటే తక్కువ పిండితో మనకి మిర్చి బజ్జీ వస్తుందండి. ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో చూసి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ మిర్చీలను ఆయిల్లో వేసుకోండి. వెంటనే అస్సలు కదపొద్దండి, ఈ చుట్టూ వస్తున్న బబుల్స్ మొత్తం ఆగిపోవాలి. ఆనియన్స్ని కట్ చేసి దానిలో కొంచెం సాల్ట్, కొంచెం కారం, వేపిన వేరుశనగలు వేసి మంచిగా మిక్స్ చేసి దానిపైన లెమన్ పిండి తింటే ఆహా, అద్భుతమండి. ఇప్పుడు మరొక సైడ్ కూడా తిప్పుకుని మళ్ళీ ఫ్రై చేసుకోండి. అంతేనండి, మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. చూడండి, ఇక్కడ నేను ఒక బజ్జీని కట్ చేసి చూపిస్తున్నాను. లోపల స్టఫ్ ఎంత మంచిగా కుదిరిందో. నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.